ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రవినాయక్ బాధ్యతలు స్వీకరించడానికి ర్యాలీగా వెళ్లారు. నాచారం హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరారు. తనపై నమ్మకంతో ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నియమించిన రామచంద్రరావుకి బీజేపీ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీలో 18 ఏళ్లుగా పనిచేస్తున్న తన సేవలను గుర్తించి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు రవినాయక్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలో అనిల్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. బాలాజీనగర్ కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి మైసమ్మగుట్టలో రోజువారీ పనికి వెళ్లి తిరిగి రాలేదు. అనిల్ కుమార్ జాడ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు గట్కేసర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అనిల్ కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో వన్ విండో సంస్థ ఆధ్వర్యంలో భారత్ అమెరికా ఉన్నత విద్యపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భారతీయ విద్యార్థులను ప్రపంచ స్థాయి ఉద్యోగులుగా సిద్ధం చేయడంలో అంతర్జాతీయ సహకారాలు కీలకమన్నారు బాలకృష్ణారెడ్డి. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న వీసా టారిఫ్లపై కొత్త విధానాలపై విద్యార్థులు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. పాత టైర్ ట్రాక్స్ లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీసీఎంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్ గాజుల రామారంలోని 300 ఎకరాలకు పైగా కబ్జాలను నిన్న హైడ్రా అధికారులు తొలగించారు. ఆక్రమణను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే కబ్జాదారులు కొందరు ఫెన్సింగ్లను తొలగించిన జేసీబీలతో లెవెలింగ్ చేస్తున్నారు. హైడ్రా అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించి వారు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే అనుచరులు ఫెన్సింగ్ తొలగించినట్లు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తమ జీవనాధారమైన డబ్బా దుకాణాలను తొలగించడం అన్యాయమని అమీర్పేట మైత్రివనం చౌరస్తా వద్ద ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు. గాయత్రి నగర నాలాపై అడ్డుగా ఉన్నాయని అధికారులు తాము రోజువారీ వ్యాపారం చేసుకుంటున్న చిన్న డబ్బాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాలపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసిన వారిని వదిలిపెట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న డబ్బాలు తొలగించి తమ పొట్ట కొట్టడం న్యాయమా అంటూ ప్రశ్నించారు.